బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కీలక విషయాలను రాబడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఐఎస్ఐ స్పై నెట్వర్క్ ను డీకోడ్ చేశాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 12 మంది పాక్ అనుమానితుల గూఢాచారులను అరెస్ట్ చేశారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో దినసరి కూలీల నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్, టెక్ ఎక్స్పర్ట్స్, యూట్యూబర్స్, వ్యాపారులు కూడా ఉన్నారు. పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత భారత్ దాడులు చేస్తోందన్న భయంతో తమ స్పై నెట్వర్క్ ను యాక్టివేట్ చేసింది పాక్ ఐఎస్ఐ. భారత బలగాల మూవ్మెంట్ ను తెలుసుకునేందుకు వీరందరినీ రంగంలోకి దించింది. అరెస్ట్ అయిన వారంతా భారత్ కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ హ్యాండర్లకు పంపిన వారే అని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ స్పై ఏజెంట్లు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ప్రజెంట్ ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? రైట్, ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక విషయాలు అనేది వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి భారత్ దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే పాకిస్తాన్ స్పై నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రధానంగా కొన్ని వివరాలను భారత దర్యాప్తు సంస్థలు మొత్తం గుర్తిస్తున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు 12 మంది పాక్ అనుమానిత ఉగ్రవాదులను ఎవరైతే అంటే ఉగ్రవాదులకు సహకరించే వారిని కానీ పాకిస్తాన్ కు సహకరించే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా జ్యోతి మల్హోత్రా, ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇటు భారత్ కు సంబంధించిన అనేక కీలక విషయాలను పాకిస్తాన్ కు ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేస్తున్నారు. జ్యోతి మల్హోత్రాతో పాటు 5గురు ఎవరైతే పాకిస్తాన్ తో సత్సంబంధాలు కలిగిస్తూ సమాచారం అందిస్తున్నారని అనుమానం నేపథ్యంలో గోడచేరి కేసులో మరో 5గురిని మొత్తం జ్యోతి మల్హోత్రాతో పాటు 6గురు అదుపులోకి వీరితో పాటు యూపీ, హర్యానా, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా ప్రధానంగా హర్యానా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా ప్రధానంగా అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్, హర్యానా, యూపీ, కాశ్మీర్లో ఈ అరెస్టులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. వీరిలో ఎక్కువగా వ్యాపారులు, దినసరి కూలీలు కూడా ఉండటం ఇక్కడ ప్రధానంగా ఒక విశేషంగా కూడా కనిపిస్తుంది. ఎవరైతే యూపీకి సంబంధించిన వారు కానీ, హర్యానాకి సంబంధించి, మరోవైపు ఇటు పంజాబ్లో కూడా జైల్లో ఉన్న సందర్భంలో ఆ సమయంలో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అక్కడున్న 2 దినసరి కూలీలకు సంబంధించి కొంత కీలక సమాచారం, ఏదైతే ఎంత సమాచారం ఇస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బులు అనేది ఇస్తామంటూ కూడా ప్రధానంగా అక్కడ ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన గూఢచర్య నిర్వహించే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారు, అంటే ఒకవైపు భారత్లో ఉంటూ పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి సమాచారం సేకరించడం, అక్కడ పాకిస్తాన్కు చేరవేయడం ద్వారా ఇక్కడ ఏ విధంగా దాడులు చేయాలి అనే అంశాలపై ప్రణాళికను కూడా వారు అక్కడ పాకిస్తాన్లో సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటు యూపీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా వ్యాపారం నిర్వహిస్తూ ఇటు పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులకు సంబంధించిన సానుభూతి పరులు కానీ ఇటు పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇక్కడ వారి బంధువుల నుంచి అకౌంట్స్ నుంచి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా గుర్తించారు దర్యాప్తు సంస్థలు. దానిలో భాగంగా వారందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో ఆ స్లీపర్ సెల్స్ అందరి ద్వారా కూడా సమాచారాన్ని సేకరించడం, ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు, ఇప్పటివరకు ఎంతవరకు మీరు సమాచారం అందించారు అనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు వారి నుంచి సేకరించే పనులు అయితే భద్రతా బలగాలు కానీ ఇటు దర్యాప్తు సంస్థలు కానీ నిమగ్నం ఉన్నాయి. దానిలో భాగంగా పెహల్గాంలోని బైసరణలో కాల్పుల ఘటన జరగడం, దానికి జ్యోతి మల్హోత్రా అక్కడ రెక్కీ నిర్వహించి వారికి సమాచారం ఇచ్చిందని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థల వద్ద ఇటు ఎన్ఐఏ కానీ ఇటు హర్యానా పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు జ్యోతి మల్హోత్రాతో కాంటాక్ట్స్ ఎవరెవరుతున్నారు, ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు అనే అంశాలపైన మరోవైపు దర్యాప్తు చేస్తున్నారు. దానితో పాటు అమృత్సర్కి సంబంధించిన 2 కూలీలు ఎవరైతున్నారో రోజువారీ కూలీలు వారికి సంబంధించి కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. పంజాబ్లోని గజాలా అలాగే యామిన్ మొహమ్మద్ను అరెస్ట్ చేశారు. హర్యానాలో హర్మాన్ అనే 23 ఏళ్ల కుర్రాన్ని కూడా అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన 24 ఏళ్ల యువకుడు న్యూమన్
నోమాన్ ఎలాహి కూడా అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఈ నోమాన్ అలాహ్ ఎవరైతే తన బంధువుల నుంచి అకౌంట్ల నుంచి ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అంటే వారు ఇచ్చిన సమాచారం మేరకు సమ్ అమౌంట్ ఇస్తామని ముందే ఆశ చూపిన నేపథ్యంలో వారి దగ్గర సమాచారం సేకరించడం, సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇవ్వడం.